ఇది వచ్చి వెరీ వెరీ కామన్ రెసిపీ. ఇది వంకాయ ఆలు టమాటో కర్రీ. ఇది ఎంత కామన్ అయినా అలా ఇంకెవరైనా వీడియో రెసిపీ ఇలా పెట్టి చూస్తే చాలా బాగుంటుంది. నేను అలానే చూసి మళ్ళీ చేస్తున్నాను. సో హోప్ మీకు కూడా చూపిస్తాను నా రెసిపీ. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. జస్ట్ ఇంకా ఆయిల్ అలా కాగాక కొంచెం 1/2 స్పూన్ ఆఫ్ జీరా, 1/2 స్పూన్ ఆఫ్ ఆవాలు. ఎక్కువ ఇది చాలా లో ఫ్లేమ్లో మాడకుండా ఫ్రై చేయాలి. దాని తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నా చాలు. సో జస్ట్ మీ వెజిటేబుల్స్ ప్రపోర్షన్గా వేసుకోవచ్చు. దెన్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా లేకపోతే ఫ్రెష్ కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. అండ్ కొంచెం పసుపు, ఉప్పు, సో దట్ కొంచెం సాల్ట్ ఉంటే ఆనియన్స్ కూడా తొందరగా కుక్ అయిపోతుంది. దాంతో మంచిగా దీన్ని బాగా స్టర్ ఫ్రై చేసి స్లో ఫ్లేమ్లో ఇక్కడ నేను కొన్ని పొటాటోస్ ఫస్టే వేసేస్తున్నాను. ఆలు పొటాటోస్ కొంచెం మీడియం సైజ్ కూడా అలా కట్ చేసుకొని ఆయిల్లో ఆనియన్స్తో పాటు ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఐదర్ మేతి యాడ్ చేసుకోవచ్చు ఉంటే, నేనైతే కొంచెం డ్రై మేతి పౌడర్ ఇప్పుడే ఆలులో వేసేసాను. ఇంకా ఇక్కడ యాక్చువల్గా ఫ్రెష్ మేతి వేస్తే చాలా బాగుంటుంది. సో అండ్ యాజ్ యూజ్గా ఈ కర్రీ కుక్ అయిపోతే బాగుంటుంది, ఆలు మేతి కర్రీ ఆర్ ఆలు డ్రైగా. కానీ ఇక్కడ నేను కొన్ని ఈ రెసిపీ వచ్చి వంకాయ ఇంకా టమాటో వేస్ట్ చేస్తున్నాను. సో కొంచెం మంచి డైస్డ్ టమాటోస్ వేసి కట్ చేసి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఆలులోనే. ఇక్కడ ఆలు తొందరగానే ఉడికిపోతుంది, ఎందుకు తెలీదు. సో సాల్ట్ అవి కూడా వేసాం కాబట్టి. సో టమాటోస్ ఇదే టైంలో వేసేసి 2 ఈక్వల్గా కుక్ చేసేయచ్చు. నేను కొంచెం జస్ట్ ఒక లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టేసాను. సో ఇది కర్రీ అయిపోతే ఇది యాజ్ యూజ్గా అలానే ఆలు టమాటో కర్రీ తినచ్చు. బట్ ఇక్కడ ఏమంటే నేను కొన్ని వంకాయలు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పొడుగు వంకాయలు ఉంటాయి కదా, అవి తొందరగా కూడా కుక్ అయిపోతుంది. సో కొంచెం ఆలు కొంచెం ఉడికిగా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉన్నప్పుడు ఈ ఎగ్ ప్లాంట్ వేసేసి ఇంకా అంతే. కొన్ని పచ్చిమిరపకాయలు కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు, కానీ స్కిప్ చేయొచ్చు. సో అలానే దాంట్లో కొంచెము వేడి నీళ్ళు వేస్తున్నాను, తొందరగా ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతుందని. అండ్ దట్స్ ఇట్. ఇంకా కొంచెం ధనియాల పొడి, జీరా. ఇక్కడ మట్టుకు అస్సలు గరం మసాలా పౌడరు అలాంటివి ఏం వేయకూడదు. జస్ట్ ప్లెయిన్ జీరా ధనియా ఇస్ ఎనఫ్. ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 మినిట్స్ మళ్ళీ కూడా మూత పెట్టేయచ్చు. కొంచెం మగ్గాక ఇలా చూసిన అది ఆల్రెడీ కుక్ అయిపోయింది. అండ్ దట్స్ ఇట్. కొంచెం గార్నిష్ చేయడానికి కొత్తిమీర వేసాను. ఇక్కడ మటుకు అస్సలు ఓవర్గా కలపకూడదు, ఎందుకంటే ఆల్రెడీ బాగా కుక్ అయిపోయి ఉంది. ఓకే, అలా స్లైట్గా చేసేసి అండ్ దట్స్ ఇట్, రెడీ టు ఎంజాయ్.